గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. క్రీస్తు నామమున శుభవందనాలు. చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపాలనేదే. ఇది ముఖ్యమైనదైన మొదటి అయిన ఆజ్ఞ. నిన్ను నీ పొరుగువాని ప్రేమింపాలనేది రెండవ ఆజ్ఞ. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అందరికీ ప్రవర్తన ఆధారమని అతనితో చెప్పాను. చూసినావా? ధర్మశాస్త్రానికి రెండు ఆజ్ఞలు చాలు. ఒక పెద్ద బేషన్లో ఒక 100 మంది సరిపోయే భోజనము అండిపెట్టారు అనుకోండి, అందులో ఎన్ని మెతుకులు ముడితే సరిపోతుంది? ఒక 2 మెతుకులు ముడితే సరిపోతుంది. మోషే రచించిన ధర్మశాస్త్రం క్రైస్తవులకు బైబిల్, ముస్లింలకు ఖురాన్, యూదులకు తోరా, హిందువులు చదువుతున్న భగవద్గీత, సిక్కు ఉపనిషత్తులు, జైన్, ఇంకా రకరకాల బుద్ధిస్ట్, ఎంతోమంది రకరకాల మతస్థులు ఉన్నారు. ఈ మతస్థులందరికీ ఏంటి? ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చింది. మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే 2 ఆజ్ఞలకి నిన్ను మొట్టమొదటిగా మనం దేవుని ప్రేమించాలి. తర్వాత ఎవరిని ప్రేమించాలి? నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించాలి. అంటే నీ పొరుగు అంటే నీ ఇల్లు పక్కోళ్ళే కావచ్చు. నువ్వు పనిచేస్తున్న స్థలంలో, మనం పనిచేసే స్థలంలో మెయిన్గా క్రైస్తవుడు మన వెలుగు ప్రకాశింపనీయాలి. మత్తయి సువార్త చెప్తాడు 6వ అధ్యాయంలో, మీ సత్క్రియలు మీ పరలోకపు తండ్రిని మహిమపరచడం, మీ సత్క్రియలు కనిపించాలి. అంటే మన మంచి క్రియలు ఏంటి? మనం పనిచేసే స్థలంలో అందరికంటే ముందుగా వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ సమయము ఉదయం 8 గంటలు అనుకోండి, ఒక 10 నిమిషాల ముందే వెళ్ళాలి. అది ఒక మంచి సత్క్రియ. 3 గంటలకు కానీ 4 గంటలకు కానీ అయిపోయింది అనుకోండి, ఒక 10 నిమిషాలు లేటు రండి, అది సత్క్రియ. పనిచేసే స్థలంలో మనం పనిచేసే దానికంటే అధికంగా పనిచేయాలి. డబుల్ లైట్, మీ వెలుగు ప్రకాశింపనీయుడు అంటే మన తలపైన క్యాండిల్ పెట్టుకొని, టార్చ్ లైట్ పెట్టుకొని మన వెలుగు ప్రకాశింపనీయాలి. బొగ్గు గనులలో రకరకాల ప్రాంతాలలో ఏం చేస్తారు? వాళ్ళ తలకు హెల్మెట్ ఇస్తారు. ఆ వెలుగు ఉంటేనే వాళ్ళకు ఆ చీకట్లో చూడొచ్చు, పని చేయొచ్చు. ఆ వెలుగు లేదనుకోండి, వాళ్ళు ఎటు వెళ్ళలేరు, చనిపోతారు. సో ఈ క్రైస్తవ ప్రపంచంలో, ఈ దుష్ట ప్రపంచంలో, ఈ పాప ప్రపంచంలో క్రీస్తుమనుడు మీ వెలుగు ప్రకాశింపాడు. మనకు ఒక హెల్మెట్ ఇచ్చాడు క్రీస్తు. ఏమి హెల్మెట్ అది? మంచి క్రియలు కనబడాలి. అంటే ముందుగా వెళ్ళాలి, లేట్గా రావడం, అందరికంటే అధికంగా పనిచేయాలి. మనం పనిచేస్తూ పోతున్నాం అనుకో, దేవుడే మనకు శక్తి